ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం. బీదలను కనికరించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆమేన్. హల్లెలూయా. బీదలను, దీనులను, అనాథులను చేరదీసి వారిని పోషించే వారికి ఎటువంటి అపాయములు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ దరిచేరవు. బీదలను ప్రేమతో పలకరించాలి, వారిని ఆదరించాలి, చిన్న చూపు చూడకూడదు. వారు హృదయంలో బాధపడతారు, చులకనగా అస్సలు మాట్లాడకూడదు. మనకు కలిగినంత సహాయము చేయాలి, వారిని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు, సంతోషపరచాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట చొప్పున వాక్యానుసారంగా జీవించే వారికి గర్వము అనేది మన దరి చేరకూడదు, అహంకారం అనేది అస్సలు ఉండకూడదు. మనకు ఏది కలిగి ఉన్నా అది దేవుని వలననే కలిగినవి. మన తెలివి వలన సంపాదించలేదు, మన జ్ఞానము వలన సంపాదించలేదు. సమస్తము దేవుని వలననే కలిగి ఉన్నాయి. కనుక మనము ఎందుకు గర్వపడాలి? మనకున్నవన్నీ దేవునివే. కావున ప్రియ సహోదర సహోదరి, హృదయమందు ఎన్నడూను గర్వము రాకూడదు. దేవుని పిల్లలైన వారు దీన మనస్సు కలిగి ఉండాలి, మృదువుగా మాట్లాడాలి. నొప్పించే మాట కలహమును రేపును, మృదువైన మాట కోపము చల్లార్చును. కావున ప్రియ సహోదర సహోదరి, ఎవరిని తృణీకరించి మాట్లాడవద్దు. ప్రతి ఒక్కరూ చాలా విలువైన వారు, గొప్పవారు. దావీదు మహారాజు తెలియజేసిన విధముగా బీదలను, అనాథలను ఆదరించి ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా బీదలను కనికరించేవారు ధన్యులు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.